ఇంట్లో ఉండే కామన్ డౌట్ ఏంటి అంటే మా పిల్లలు ఎంత తిన్నా కూడా చబ్బీగా అవ్వట్లేదు. సో యాక్టివిటీలో మాత్రం బాగానే ఉంటున్నారు. మరి వీళ్ళు ఇంతేనా లేదంటే ఇంకేదైనా మనం ఫీడ్ చేయాల్సిన అవసరం ఉందా డౌట్ పడుతూ ఉంటారు. అవును. మీరేం చెప్తారు దీనికి? సో మెయిన్ పేరెంట్స్కి మనం చెప్పగలిగింది ఏంటంటే ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ డిఫరెంట్ చైల్డ్. ఓకే, మన చైల్డ్ లాంటి ప్రపంచంలో ఎక్కడ ఉండరు కూడా. సో అందువల్ల మన పిల్లల్ని మనం వేరే పిల్లలతో కంపేర్ చేయటం అన్నది చేయకూడదు. ఓకే, సో ఎందుకంటే వాళ్ళ డైజెషన్ ప్రాసెస్ బట్టి, వాళ్ళ జెనెటిక్ దీన్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే హెరిడిటీని బట్టి పిల్లల్లో వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటాయి. కాబట్టి మన పిల్లలకి మనం ఇస్తున్న ఆహారం ఎంతవరకు వాళ్ళు తింటున్నారు అండ్ యాజ్ ఎ పేరెంట్గా మనకి తెలుస్తుంది పిల్లల యాక్టివిటీ ఎలా ఉంది, వాళ్ళ నిద్ర ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు, ఎంత క్వాంటిటీ వాళ్ళు తినగలుగుతున్నారు. సో దీన్ని బట్టి మనం పిల్లలు యాక్టివ్గా ఉన్నారా లేదా, మన పిల్లలు చురుగ్గా ఉన్నారు, యాక్టివ్గా తిరుగుతున్నారు, వాళ్ళు సన్నగా ఉన్న అండర్ వెయిట్ ఉన్నా కూడా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ మన పిల్లలు యాక్టివ్గా లేరు, చాలా నీరసంగా ఉండడం, లేకపోతే ఎక్కడ వాళ్ళు యాక్టివిటీగా ఎక్కడ తిరగకపోవడం, ఎనీ యాక్టివిటీస్కి వెళ్ళకపోవడం, సో ఇలా ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ఫుడ్ తినగానే వామిటింగ్ అవ్వడం, కొంచెం ఎక్కువ తినగానే ఇలాంటివి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే కనుక దెన్ మనం పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేసి బాబుకి ఏమైనా ఇండైజెషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అన్నది మనం తెలుసుకోవాలి. అంతేగాని అదే ఏజ్ గ్రూపు మా పక్కన వాళ్ళ పిల్లలు కొంచెం హెల్దీగా ఉన్నారు, మన బాబు హెల్దీగా లేరు అన్నది ఆ కంపారిజన్ అన్నది మనం ఎప్పుడు చేయకూడదు. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో